హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీకు ముందు వీడియోలో చెప్పాను కదా విజయవాడ వచ్చినామని. సో మేమైతే ఫ్రెష్ అయ్యి గుడికి వెళ్దామని చెప్పి బయటకు వచ్చినామో లేదా వర్షం స్టార్ట్ అయింది. ఈ మధ్య మేము ఏ పని మొదలు పెట్టినా ఫస్ట్ వర్షం అయితే పడుతుంది. మంచికే అనుకోండి. ఇంకా ఇది వచ్చేసి కొండపైకి వెళ్ళడానికి రూట్ అనమాట. 4-వీలర్ 2-వీలర్ మాత్రమే వెళ్తాయి అటు. ఇంకా ఇవి వచ్చేసి సేమ్ తిరుపతి లాగా సిటీ బస్సెస్ లాగా పెట్టినారనమాట. గుడికి వెళ్ళడానికి 10 to 20 రూపీస్ ఛార్జ్ చేస్తూ ఉన్నారు. మొత్తం 3 వేస్ ఉన్నాయన్నమాట కొండపైకి వెళ్ళడానికి. ఒకటేమో ఇట్లా వెళ్ళొచ్చు, ఇంకొకటి వచ్చేసి లిఫ్ట్, ఇంకొకటి వచ్చేసి మెట్లు అనమాట. మా దాంట్లో ఒక 2 ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు, నానమ్మ అండ్ తాతయ్య. సో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మేము 4-వీలర్ అయితే కొండపైకి తీసుకొని వెళ్తున్నాము. వ్యూ అయితే చాలా బాగుంది. వర్షం పడడం వల్ల మేము కొన్ని ప్లేసెస్ అయితే చూడలేకపోయినాము. బట్ ఇక్కడైతే ఈ రోడ్డు ఇంకా కృష్ణా నది అయితే చూడడానికి చాలా మంచిగా అనిపించింది. మాకైతే దర్శనం చాలా బాగా అయింది. 100, 300, 500 రూపీస్ టికెట్స్ ఉన్నాయి. ఇంకా ఫ్రీ దర్శనం కూడా ఉందన్నమాట. మేము 500 రూపీస్ టికెట్ తీసుకున్నాం. సో జస్ట్ 10 minutes లో బయటకు వచ్చేసినాము. మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంతలోపు సబ్స్క్రైబ్ చేసేసి